హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసమే ప్రత్యేక రాశి ఫలితాలు చెప్తున్నానండి. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల కోసం మాత్రమే ఈ రాశి ఫలితాలండి. జనవరి 2026 చంద్ర ఆధారితమైన ప్రత్యేక రాశి ఫలితాలండి ఇవి. ఫస్ట్ మేషరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మేషరాశి మహిళలు ఈ జనవరిలో మీరు మీ జీవితంలో కొత్త మార్గాలు అనేది మీకు కనిపిస్తుందండి. చంద్రుని ప్రయాణం మీ భావోద్వేగాలకి స్పష్టతగా మారుస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలకి మార్గం అనేది చూపుతుందండి. ఆరోగ్య విషయం చూస్తే జనవరి 9న అంటే ఎప్పుడు లేనంత శక్తి మీకు వస్తుందండి. జనవరి 9వ తేదీ 14వ తేదీ ముందర అంటే 12 కానీ 13 కానీ 12, 11 అంటే ఆ ప్రాంతంలో మీకు నిద్ర జీర్ణక్రియ మార్పులు ఆ మరుగు ఏదైనా ఉండొచ్చండి. దీనికి ఏం చేయాలంటే మూలిక టీలు దీనికి పరిష్కారం చూపుతుంది. చంద్రకాంతిలో నడకలు అంటే చంద్రకాంతిలో ఈ సాయంత్రం టైంలో మీరు చంద్రకాంతి అనేది వస్తుంది కదా, ఆ టైంలో మీరు నడిస్తే మీ శరీరానికి శాంతి అనేది ఉంటుందండి. 25వ తేదీ పూర్ణ చంద్రుని సమయంలో విశ్రాంతి మీకు చాలా అవసరం అండి. ధనం గురించి చూస్తే జూపిటర్ మీ ఆర్థిక బుద్ధిని పెంచుతుంది. అంటే ధనం ఎలా సంపాదించాలనేది మీ మైండ్లో ఆలోచన అనేది కొత్త ఆలోచన అనేది వస్తుందండి. 18వ తేదీన ఒక మహిళ పరిచయం ద్వారా మీకు లాభం వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. పెరుగుతున్న చంద్రుని సమయంలో పెట్టుబడులు, తగ్గుతున్న చంద్రుని సమయంలో పొదుపు అనేది ఉంటుంది. 25వ తేదీ ఖర్చుల్ని కొంచెం నియంత్రించుకోవాలండి. కుటుంబ విషయం చూస్తే 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు మాటల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. కుటుంబంలో మీకు ఒక పెద్ద మహిళా బంధువు మీకు మార్గదర్శనం చెప్తుందా అంటే ఏ మార్గంలో వెళ్తే మీకు ఎలా ఉంటుందని ఎవరైనా మీ బంధువుల్లో ఎవరైనా కానీ ఒక ఆడవారి రూపంలో వచ్చి మీకు ఆలోచన అనేది వస్తుందండి. అంటే ఎలా పోతే ఎలా మనకి ఉంటుందని చెప్పి ఆవిడొచ్చి మీకు చెప్తుంది. పాత బంధాలను పునరుద్ధరించేందుకు చంద్రు ప్రభావం చాలా సహాయపడుతుందండి. పని గురించి చెప్తే శ్రమ, క్రమశిక్షణ అనేది పనిలో చాలా అవసరం. సృజనాత్మకత, వైద్య, బోధన రంగాల్లో ఉన్న మహిళలకు మంచి అవకాశాలే ఉంటాయి. 20వ తేదీన ఒక మహిళ సహచరుడు కీలక పాత్ర పోషిస్తాడు. అంటే ఆ మహిళకి ఆడవారికి సహచరుడు అంటే ఎవరన్నా ఫ్రెండ్ కానీ కొలీగ్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళనేది ఈ దీంట్లో కీలక పాత్ర పోషిస్తారండి. 27వ తేదీన కొత్త నిర్ణయాలకి అనుకూలం అది. అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోపడితే మీకు 27వ తేదీన మీరు నిర్ణయాలు తీసుకుంటారండి. నెక్స్ట్ రాజకీయాలు విద్య గురించి చెప్పాలంటే మహిళలు సమస్యలు, విద్య అవకాశాలపై శక్తి అనేది పెరుగుతుంది. 15వ తేదీ న్యాయం, సమానత్వం గురించి చర్చలు అనేది మీకు ప్రేరణ వస్తాయండి. ఆధ్యాత్మికత దాని గురించి చెప్తాలంటే 9వ తేదీ మరియు 27వ తేదీల్లో చంద్రకాంతిలో ధ్యానం చేయడం చాలా అవసరం అండి. మీకు ప్రశ్నలు వస్తాయి. ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే ఏమి వదలాలి, ఏమి ఆహ్వానించాలి అని కొన్ని ప్రశ్నలని వాటికి జవాబులు మీరు చెప్పాలండి ఆ టైంలో. ఇంకా లాస్ట్ చూస్తే మేషం మహిళలు ఈ జనవరిలో భావోద్వేగత పునరుద్ధరణ ఉన్నాయి. చంద్రుని జ్ఞానం మీకు మార్గం అనేది చూపుతుంది. మీరు ప్రకాశించే నాయకులు